హాయ్ హలో అండి. శ్రీహరి లేడీస్ టైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది ఫ్రెండ్స్. వచ్చేయండి త్వరగా. జాకెట్ల కటింగ్ చూసేద్దాం. 3 లైనింగ్ బ్లౌజులు అయితే కటింగ్ పెట్టేశాను. 3 లైనింగ్ జాకెట్లు కూడా వాటికి పైపింగ్లు ఏమి లేవు, మామూలుగా చేతి పనికి కుట్టేసేయటమే. ఎందుకంటే అవి ఏటి మీదకైనా వాడుకునేలాగా అయితే ఇచ్చారు కుట్టించుకోవటానికి. ఇంకా చేతులకు కానీ, నడుముకి కానీ, మెడకు కానీ చేతి పని చేసేసుకోవటమే. ఈరోజు నాకు చేతి పని చేసే బ్లౌజులు కూడా ఉన్నాయండి, చెయ్యాలి. చేతి పని అంటే కొంచెం విసుగ్గానే ఉంటుందిలే, కానీ తప్పదు కదా మరి. అవి చేస్తే కంప్లీట్ చేస్తేనే కదా మనకు డబ్బులు వస్తాయి. మళ్ళీ కుట్టేసి అక్కడ పడేసిన ఫినిషింగ్ అవ్వకపోతే ఇబ్బందిగా. ఒక్కొక్కసారి చేతి పని చేసేవాళ్ళు మనకి వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు కదా, తక్కువ అమౌంట్ వచ్చే వాటి మీద ఎక్కువగా వర్క్ చేయడానికి ముందుకు రారు. ఎక్కువ అమౌంట్ అయితే వర్క్ చేయడానికి ముందుకు వస్తారు ఎవరైనా. చేతి పనులు అంటే చాలా తక్కువ అమౌంటే కదా. అదేంటంటే ఇంట్లో పనులు చేసుకుంటా కొంచెం కాలక్షేపంగా చేతి పని చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది. యూట్యూబ్లో సిస్టర్స్ మాత్రం చాలామంది పరిచయం అవుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఏదైనా వాళ్ళు లైవ్ పెడుతున్నారు కదా, అది చూసినప్పుడు ఏదన్నా మెసేజ్ పెడితే కూడా దానికి రిప్లై ఇస్తున్నారు చక్కగా. కానీ ఏదైనానండి, మనం ఏదో అంటారు చూసారా, నూరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. ఎవరితోనైనా మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనకు మంచిగానే సలహాలు ఇస్తారు కదా. మన వీడియోస్ చూసి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారంటే మన వీడియోస్ బాగుంటున్నాయి అని అర్థం. నేనైతే అలాగే అనుకుంటున్నా. అది ముందుగానే నేను డ్రాయింగ్ గీసాను, కానీ అదేమైందంటే ఫ్రంట్ పొడుగు కొంచెం ఇంకా తక్కువగా అనిపించింది. అందుకనే కొంచెం ఒక అంగుళం పైకి పెంచాల్సి వచ్చింది. పెంచి కట్ చేస్తున్నా. ఎక్కువ క్రాస్ అయితే పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం పొట్టు ఉంది, చెస్ట్ తక్కువగా ఉంది. జాకెట్ పొట్ట ఉన్న వాళ్ళకండి ఎంత మనం కుదిరేలాగా కుట్టినా పైకి వెళ్ళిపోతుంది. పొట్టుంటే మాత్రం బ్లౌజులు కుదరవండి సరిగ్గా. ఎలా తగ్గుతుంది? ఒక వయసు వచ్చాక పొట్ట వచ్చేస్తుంది కదా, తగ్గదు. బాయ్.